అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందు పద్మములు అంటే స్వామివారి పాదాలు, ఆ తర్వాత స్వామివారి వక్షస్థలము, ఆ తర్వాత స్వామివారి నేత్రాలు, ఆ తర్వాత స్వామి కిరీటము, పాద పర్యంతం మొత్తము కూడా స్వామిని దర్శించవలసిందిగా ప్రార్థన. అందరూ కూడా స్వామికి హారతిని చూపించండి. అందరూ కూడా గోవిందా వారి గొప్పతనాలేంటి, వీరి గొప్పతనాలేంటి అని చెప్పేసి మనం తెలుసుకొని ఆ తర్వాత మనం కళ్యాణ ఘట్టంలోకి ప్రారంభం చేసుకుందాం. ఎవరన్నా పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఏడవడం కూడా మానేస్తారు. అంటే వాడిని ఏడిపించడం కూడా. అంత శ్రద్ధగా వచ్చినటువంటి అతిథిని శ్రద్ధతోటి వారిని మనం ఆనందించాలి, అభినందించాలి, ఆస్వాదించాలి, అనుభూతి చెందాలి. వారిని తలుచుకుంటూ ఉంటే మన ఒంటి మీద ఉండేటువంటి రోమ కేశములన్నీ కూడా నిక్కపురుచుకోవాలి. అంత ఆనందంలో మనం తనివి తీరాలి. అలాంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు మన ముందు కొలువు తీరి ఉన్నాడు. అందరితోటి పాలు పంచుకుంటే ఎంతో గొప్ప ఆనందదాయకము అని చెప్పేసి ఆ ఆనందాన్ని వారు మాత్రమే అనుభవించకుండా మనందరి చేత కూడా అనుభవింపజేస్తున్నారు. ఈ గొప్పతనాన్ని ఫస్ట్ వారికి అందింపజేయాలి. ఎందుకు అనంటే ఎవరో ఎక్కడో ఉండేటువంటి భగవంతుణ్ణి ఇక్కడ మన ముందుకు తీసి కూర్చున్నాడు అనంటే అది ఎవరి వల్ల? వారికి ఉండేటువంటి మనస్సు వల్ల, వారి ఇక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల మనం అందరం కూడా అనుభూతి చెందుతున్నాం. ఇదంతా కూడా అలాగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడానికి ముందుగా కూడా చూస్తారు. ఇందులో మళ్ళీ విచిత్రం ఏంటి అని అంటే పిల్ల తల్లి అబ్బాయి సంపాదనని మాత్రమే చూస్తుంది. తెలుసునా? మీ అందరూ ఆడవాళ్ళే ఒప్పుకోవాలి. పిల్ల తల్లి ఎప్పుడు ఒప్పుకోవాలంటే ధనం మూలం ఇదం జగత్, దానివల్ల ఏ అడ్డంకులు వచ్చినా సుఖ సంతోషాలతో ఉంటారు అని. కానీ పిల్ల తండ్రి మాత్రము మా అమ్మ గొప్ప అంటే మేము, మా అయ్య గొప్ప అని మీరు. ఇలాగా ఒక అందమైన రాయబారం, దాన్నే రాయబారోత్సవము అని అంటారు. దాన్నే ఎదురుకోళ్ళ మహోత్సవము అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు ఆ రాయబారోత్సవాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇక్కడ అమ్మవారి తరపునంతా ఎవరు చేతులు ఎత్తండి. అని చాలా తక్కువ మంది ఉన్నారు. అమ్మవారి చేతులు పెద్దగా లేవా, లేకపోతే అమ్మవారి తరపున లేవా? ఇప్పుడు అయ్యవారి తరపున ఎవరు? వామ్మ. మేము అమ్మవారి తరపున, ప్రసీద
ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోలకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీ రంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. పైకి 7 లోకములు, భూమి నుంచి కిందికి 7 లోకములు, ఇలా 14 లోకములో ఎక్కడా కూడా కానీ విని ఎరగనటువంటిది, ఎక్కడా కూడా నిర్మితం కానటువంటిది, నిర్మితం కాలేనటువంటిది, నిర్మితం అవుతున్నటువంటిది కూడా లేనటువంటిదే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గిరి. 4 వేదములే 4 శిలలై సమస్త దేవతలు అందరూ కూడా మృగ జాతులై, సమస్త పశుపక్ష్యాదులు అన్నీ కూడా అశ్విని దేవతలై, సమస్త విశ్వములో ఉండేటువంటి దేవ గణ యక్ష కిన్నర పురుషులందరూ కూడా వాయు సంచారములు చేసి తిరుమలని దర్శిస్తూ ఉంటారు. అంత గొప్పది తిరుమల. అటువంటిది ఎక్కడా లేదు అని చెప్పేసి నభూతో న భవిష్యతి, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఎక్కడా కూడా లేదు, రాదు, ఉండదు, ఉండబోదు. అంత గొప్ప తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు మన కోసమే కొలువు తీరి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు స్వామి ఇక్కడ కొలువు తీరి ఇక్కడికి వేయించేసి ఉన్నాడు, వారు ఎవరు ఏంటి అని చెప్పమని అయ్యవారి తరపున ఉండేటువంటి స్వాములని మీరైనా సరే, ఎవరైనా ఆ స్వామి వారి తరపున ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే లేచి మీకు జరిగినటువంటి అనుభవాన్ని కానివ్వండి, స్వామివారు మీకు చేసినటువంటి అద్భుత సన్నివేశాలు కానివ్వండి, అలాగే స్వామి గురించి మీకు తెలిసినటువంటి వైభవాన్ని ఎవరైనా కూడా ధైర్యంగా మీకు వచ్చింది, మీకు తెలిసింది ఏదైనా అంటే అది తిరుమలేశుడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. వెంకటేశ్వర స్వామి మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ ఉండేటువంటి అర్చకులందరినీ కూడా తిరుమలేశుడిని ఆ యొక్క మన ఇంటికి తీసుకొచ్చాం. అవునండి, అనుగ్రహింపడానికి మాత్రమే. కావున ఎందుకు వచ్చాము అనేటువంటిది అడగకూడదు. మనమందరం కూడా ఇందాక ఎంతమంది ఎత్తారు వెంకటేశ్వర స్వామి అనగానే, అవునా? ఆ భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి. ఎందుకనంటే మనం వెంకటేశ్వర స్వామికి దగ్గరికి సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు లేదా 3 సార్లు వెళ్తూ ఉంటాం. కానీ మనల్ని చూడడానికి లేదా మన ఇంటిని చూడడానికి, మన బంధుమిత్రుల అందరినీ కూడా ఒకే దగ్గర ఒకేసారిగా చూడడానికి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనే దిగి వచ్చాడు మన ఇంటికి. మీకు తెలుసునో లేదో, ఈ విగ్రహాలు మీకు చెప్పాం కదా, ఈ విగ్రహాలు తిరుమలలో నుంచే మనకి ఇస్తారు. తిరుమలలో ఆరాధనగా గావించి మనకి అందజేస్తారు. కావున అలాంటి తిరుమలేశుడే మన ఇంటికి వచ్చాడు మనల్ని అనుగ్రహించడానికి. కావున ఆయనకైతే పెళ్లి కాలేదు ఇప్పటి వరకు, అవునా? అయితే కొంతమంది చూస్తున్నారు, ఒక 2 పిల్లలు చూస్తున్నారు అని విన్నాం. కావున మన వెంకటేశ్వర స్వామికి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏమీ లేవు. అప్పట్లో కొంతమంది చెప్పేవాళ్ళు 2010 అప్పు తీసుకున్నాడంట, ఇంకా తీర్చలేదట. ఆయనకి ఇప్పుడు రోజుకి ఉండి ఆదాయం వచ్చేసి కొన్ని కోట్లు వస్తుంది. ఆ అప్పు మొత్తం ఎప్పుడో తీరిపోయింది. కాబట్టి ఏ అప్పులు లేవు, ఏ బాధలు లేవు. అలా వైకుంఠం నుంచి దిగి వచ్చింది భూలోకానికి లక్ష్మీదేవిని వెతుక్కొని రావడానికి. మధ్యలో పద్మావతి అమ్మవారు తగిలారు అని చెప్పేసి పద్మావతి కూడా చేసేసుకొని ఇంకోరో తగిలితే ఇంకోరో చేసేసుకుంటే మరి మా అమ్మకు కాస్త ఇబ్బంది కదా. ఇద్దరినే దాచుకోగలడు, ఇంకా అంతకంటే ఎక్కువ చోటు కూడా లేదు ఆ గుండెల మీద. 1, 2 పక్షస్థలాలు, ఇంకోటి పెట్టలేం, పెట్టినా పట్టరు, ఇద్దరికే కొట్లాట్లు ఎక్కువ. కాబట్టి అలా చెయ్యగలడు, అలా చెయ్యకుండా ఉండగలడా ఏమన్నా? ఒకటి మా అమ్మ గొప్పతనం, పాలకడలిలో పుట్టింది. ఆద్యాది శ్రీ మహాలక్ష్మి అని అంటారు. ఎవరైనా
ఇప్పుడు మీరందరూ కూడా స్వామి తరపున ఉన్నారు, అవునా? స్వామి తరపున ఉండాలి అంటే అమ్మ కొంగు దాటి, అమ్మ కొంగు కాదు అని తల్లి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ? అవునా? అమ్మ లేకుండా స్వామి దగ్గరికి వెళ్ళడం అసాధ్యం. అమ్మ లేనిదే స్వామి లేడు. ఎందుకు అనంటే సమస్త సృష్టి మొత్తము కూడా ఈమె మాయలో ఆయన చేస్తూ ఉంటాడు. చూడండి, మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏం చేసినా మన ఆనందం మన కట్టుకున్నటువంటి భార్యతోటే. మనం నడిచేటువంటి దారి, చూసేటువంటి చూపు, మాట్లాడేటువంటి మాట, నడిచేటువంటి నడవడిక, ఎదగాలన్న తపన, ఆలోచన, ఇవన్నీ కూడా మన భార్య, పిల్లల మీద ఆధారపడే మనం ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నాం. దీన్ని కాదంటారా ఎవరన్నా? ఈ మాయ చేత మాత్రమే స్వామి, ఆయన అమ్మ దయచేతనే స్వామి ఆ మాయను నడుపుతున్నాడు. ఇంకా ఆయన అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడు అయితే ఏంటి, ఆది మధ్యాంతర అయితే ఏంటి, ఇంకా ఎన్ని లోకాలు సృష్టిస్తే మాకేంటి? చూడండి, ఎప్పుడైనా సరే మనం ఒక తప్పు చేసామనుకోండి, మనం అందరం పిల్లల నుంచి ఇప్పుడు ఒక పెద్దవాళ్ళగా ఎదిగాం అనుకుందాం. మనం ఇంకా చిన్నవాళ్ళమే స్వామి దగ్గర. మన తల్లిదండ్రులకు మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదన్నా తప్పు చేసి ఉంటే తండ్రి వచ్చి దాన్ని, ఏమే వీడు తప్పు చేశాడు, వీడిని ఒక 100 గుంజలు తీయించు అని అంటారు. అవునా? తీసారా మీరన్నా? తీసేటప్పుడు తీసుంటారు, దాన్ని కూడా చెప్తారు, కొంత తీయించు అని అంటారు. ఎవరికి చెప్తారు? తల్లికి చెప్తారు. అవునా? పాపం పిల్లాడు కడుపున పుట్టాడు, వాడిని కష్టపెట్టొద్దు, వాడిని కష్టపెడితే తల్లి కష్టపడిపోతుంది. అలాగని చెప్పేసి భర్త మాటను జవదాటవద్దు. భర్త మాట వినాలే, తన కష్టము తీరాలే, వాడికి నొప్పి తగలకూడదు. ఏం చేస్తుంది తల్లి? 1, 10, 15, 20, 35, 45, 55, 100 అయిపోయింది. ఏమే తీసాడా వీడు? తీశాడు. అయిపోయిందా? ఇక్కడ కౌంటు శిక్ష తగ్గింది, అక్కడ శిక్ష పడింది, వాడికి బుద్ధి వచ్చింది, స్వామి దగ్గరికి విడిచారు. ఈ అమ్మ దయ లేనిదే మనం ఎన్ని తప్పులు చేసినా స్వామిని చేరుకోలేం. కరుణ, వాత్సల్యం, ప్రేమ. ఎన్ని రకాల ప్రేమ తెలుసునా? మీ మీద నాకు ప్రేమ ఉంది, నా మీద మీకు ప్రేమ ఉందా? అవునా? ఉందా? మీ మీద నాకు, నా మీద మీకు. అలాగే మీ బిడ్డ మీద మీకు ప్రేమ ఉందా? మీ భర్త మీద మీకు ప్రేమ ఉందా? భగవంతుడి మీద ప్రేమ ఉందా? మీ గురువుల మీద మీకు ప్రేమ ఉన్నదా? మరి అన్ని ప్రేమలు ఒకటైనప్పుడు తేడా ఏంటి? అలాగే ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది కదా, ఇంకోటి అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు. మరి ఆ ప్రేమ అవును కదా. ఇది వరకు వివాహ మహోత్సవం జరిగినప్పుడు జీలకర్ర బెల్లము తల మీద పెట్టిన తర్వాత తొలి చూపులు నేత్ర దర్శనంతో మొదలయ్యేవి వాళ్ళ చూపులు. అప్పటి వరకు వెళ్ళారు. ఇప్పుడు అన్నీ అయిపోయి ఆ తర్వాత వివాహం. అయితే వివాహ మహోత్సవంలో మరి ఈ ప్రేమలన్నిటికీ అర్థం ఏమిటి? తల్లి మీద ఉండేటువంటి, తల్లిదండ్రుల మీద ఉండేటువంటి ప్రేమని మనము గౌరవంగా చూస్తాం. వాళ్ళ మీద ప్రేమ ఎలా ఉంటుంది? మనకు గౌరవప్రదమైన ప్రేమ. తండ్రిని గౌరవించాలి, గౌరవం మీదే ప్రేమ. ఆ ప్రేమకు మారు పేరు గౌరవం. వారు ఏం చెబుతున్నారు వినడము, వారు ఏం చెప్పిన దాన్ని మనం ఆచరించడము, వారు ఏ మార్గంలో నడుస్తున్నారో ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నించడము. మరి వాడి ప్రేమను ఏమంటాం? భక్తి అని అంటాం. అంటే ఈ భక్తి అంటే ఏమిటి అసలు? ఎవరికైనా తెలిసిన భక్తి అంటే? భక్తి కంటే ఆయనకై తపించడం, ప్రేమించడం, ఆరాటపడడం, ఆనందపడడం. ఇన్ని రకాలమైనటువంటి లోకంలో ఉండేటువంటి ప్రేమ మా అమ్మ దగ్గర ఒక్క దగ్గరే దొరుకుతుంది. ఈ ఒక్కరి దగ్గర దొరికేటువంటి ప్రేమ వల్లనే దేవుళ్ళని ఆరాధిస్తున్నాం. స్వామివారి నమ్మటం అనేటువంటి వారు ఒక దయా శతకాన్ని రచించారు.
దాంట్లో కొన్ని వందల శ్లోకాలు ఉంటాయి. ఆయన దయను ఎంత వర్ణించినా కూడా తనకి ఇంకా కూడా తనివి తీరడం లేదు. రాస్తూనే ఉన్నాడు. తన జీవితం అయిపోయింది తప్ప తన దయా శతకం పూర్తి కాలేదు. వెంకటేశ్వరుడి దయ అంత దయ. ఎందుకు అనంటే మనకు వేదము, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా ఎలా చెప్పాయంటే కృతాయ సభావినం అంటే కృతయుగంలో స్వామి భావన రూపంలో మనకు వచ్చేటువంటి వాడంట. తెలుసా? కృతయుగంలో నమస్కారం చేసుకొని స్వామి నువ్వు ఎవరో, ఎక్కడ ఉంటావో, ఎలా ఉంటావో, నీవే నాకు శరణాగతి అని మనసులో తలుసుకోగానే ప్రత్యక్షమయ్యేటువంటి రూపము నారసింహ రూపం. అప్పటి వరకు ఎత్తినటువంటిది నారసింహావతారము. వాడిని తలుసుకోగానే మనసులో ప్రత్యక్షమైపోయేటువంటి వాడు. త్రేతాయా ఆదినవ దర్శం. త్రేతాయుగంలో మనసులో ఉండేటువంటి స్వామి బహిర్గతమయ్యాడు. అంటే ఎలాగా? రాముడిలాగా పైనుంచి దిగి వచ్చి కింద ఉండేటువంటి వాడిని పైకి ఉద్ధరించడానికి పైన ఉండేటువంటి వాడు కిందికి దిగి వచ్చాడు. మానవ మనుగడ అవస్థకు గురై భోగలాలాసులు ఎక్కువైపోయి అహంకార పూరితమైనటువంటి హరిషడ్వర్గంలో మునిగి తేలుగుతున్నటువంటి మానవుడు ఎలా బ్రతకాలో, ఎలా ఉద్ధరింపజేయాలో, ఎలా పైకి వెళ్ళాలో అని చెప్పి పైన ఉండేటువంటి స్వామే కిందికి దిగి వచ్చాడు, కింద ఉండేటువంటి వాడిని పైకి ఉద్ధరించడానికి. త్రేతాయ ఆదినవ దర్శం. బయటికి వచ్చాడు స్వామి. ఎలాగా? రాముడిలాగా. రాముడు బయటికి వచ్చాడు కానీ అంతర్లోకి రాలేదు. తెలుసా? కొంతమందికి మాత్రమే చక్రవర్తి ఏకఛత్రాధిపత్యం. రాముడు సమస్త భూమండలానికి మొత్తం కూడా రాజ్య పరిపాలన చేశాడు. ఏకఛత్రాధిపత్యము అని అంటారు దాన్ని. అదిగో రాముడు. రాముడిని నేను రాముడిని చూశాను అనే తప్ప రాముడు ఎవరితోటి కలిసేటువంటి వాడు కాదు. ఇది ఎక్కడిది? దేవుడు దిగి వచ్చాడు, అందరిలో ఉన్నాడు కానీ కలవడు. ద్వాపరాయ బహిస్సదం. ఇది వేదం చెప్పింది. ద్వాపర యుగంలో అప్పుడు బయటికి వచ్చాడు. ఇలా కృతాయ స భావినం. కృతయుగంలో భావించుకున్నారు. త్రేతాయ ఆది నవ దర్శం. ఆది కొత్తగా, నవ నడుచుకుంటూ, దర్శం కనిపించాడు. ద్వాపరాయ బహిస్సదం. బయటికి వచ్చాడు స్వామి. ఎలాగా? కృష్ణుడిలాగా అందరితోటి ఆడుకున్నాడు, పాడాడు, తిరిగాడు. ఇగో నేను చెప్తే కూడా అది కృష్ణ ఆ చెప్పులు తీసుకురా, ఆ స్టాండ్ తీసుకురా, ఆ స్టూల్ తీసుకురా, ఇగో ఇది పోయి వాడిని పిలువుపో అంటే ఇవన్నీ కూడా చెప్పినటువంటి పనులు చేసి ప్రతి ఒక్కరితోటి కూడా కలిసి ఉన్నాడు. కానీ అక్కడ ఉండేటువంటి నారసింహుడు, ఇక్కడ ఉండేటువంటి రాముడు, ఇక్కడ ఉండేటువంటి కృష్ణుడు కూడా ఏకమైపోయి ఎక్కడ ఉన్నాడు? కలయే సభాస్థానం. కలియుగంలో ఒక సభని ఆస్థానంగా చేసుకొని కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నాడు శ్రీ వెంకటేశ్వరుడు. అందుకనే మన కులదైవం అయిపోయి ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి దానికి కారణభూతుడైనటువంటి వాడు వెంకటేశ్వరుడు అని చెప్పేసి మన ప్రకాశం గారు ఇందాక ఆనంద బాష్పాలు కార్చినటువంటి దానికి నిదర్శనము ఇంతమంది ఉన్నారు. నారసింహుడే రాముడయ్యి, రాముడే కృష్ణుడయ్యి, వీరి ముగ్గురు వెంకటేశ్వరుడయ్యి, వెంకటేశ్వరుడు కలియుగంలోకి వచ్చి కలియుగంలో 4 వేదములే 4 గిరుడయ్యి అక్కడ దానిని ఒక సభగా ఆస్థానపరుచుకొని అంత గొప్పగా మన దయను వెంకటేశ్వరుడు. వేం కటహ. వేం అంటే పాపములు, కటహ అంటే అరించువాడు. మనము హరిషద్వర్గముల్లో చేసినటువంటి పాపములు కానివ్వండి, రజస్తమో గుణాలలో చేసినటువంటి పాపములను అన్నిటినీ కూడా సమస్తము నివారణ చేసి మనల్ని ఆయన చెంతకు తీసుకెళ్లేటువంటి గొప్ప దయాగుణము కలిగినటువంటి వాడు వెంకటేశ్వర స్వామిని. ఇరువురిని ఏకం చేసేటువంటి గొప్ప కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అలాగే ఎవరైనా కూడా మళ్ళీ చెప్పవచ్చును. నాన్నగారికి ఎంత పిచ్చి ఉండేదండి భక్తి అంటే. అది అదొక రకమైన భక్తి.
లేవగానే పీట మీద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని 108 ప్రదక్షిణాలు పీట చుట్టూ చేసి ఆయన కార్యక్రమాలు స్టార్ట్ చేసేవారు. మేము అనుకునేవాళ్ళం, ఎందుకు నాన్న ఇంత భక్తి మీకు, ఆ స్వామి మీకు ఏం చేస్తుండు అని అంటే చేస్తాడేవి అనేవారు. కరెక్ట్గా 6 గంటలకు ముక్కోటాయి కదా రోజున స్వామి ఆయనలో లేదని తీసేసుకున్నారు. ఈ రోజు కూడా స్వామిని చూస్తే మా నాన్న బాగున్నాడని అనుకోండి, అంత భక్తి మా నాన్నకి చక్కటి నిదర్శనం. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకారం చారుసేయ ప్రబలాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ రాజకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ ఆత్రత్రాణపరాయణాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మజనమనోనత్రే వ్యూహే ప్రద్యుమ్నజనమన పౌత్రాయ. చేసుకొని చెప్పండి. వృణీధ్వం వృణీమహే అహోదాస్యామి అహోదాస్యామః. గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఏం చెప్తున్నారో తెలుసునండి. సమ్మతమే. సమ్మతమే అయితే గట్టిగా చెప్పండి. అహోదాస్యామి అహోదాస్యామః అథా మధుమండపం గత్వా బ్రువతే విశ్వంబరశర్మణోణత్రే రత్నాకరశర్మణః పౌత్రే క్షీరారణవశర్మణః పుత్రే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మ్యంశజः శ్రీ శ్రీదేవీ నామ్ని వరార్ధిని కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని విత లావణ్య గోత్రోద్భవే విపుల శర్మణోణత్రే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మ్యంశజः ప్రకృతి స్వరూపిణి. తీసుకోండి, చెప్పండి. వృణీధ్వం వృణీమహే అహోదాస్యామః. ఎందుకంటే కన్ననిల్లే దైవం ఇల్లే. కృష్ణుడు వచ్చిన తర్వాతనే గత జన్మలో ఆయన ఎత్తినటువంటి అవతారములన్నీ నేనేరా, నన్ను కొలువురా, నన్ను పట్టుకోరా, నేనేరా నీకు శరణాగతి, నేను పుట్టించిన వాడిని నేనే, నేను గతి చేయించిన వాల్సినవి కూడా నేనే, నేనే వెంకటేశ్వరుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే నారసింహుణ్ణి అని చెప్పినటువంటి వృత్తాంతం భాగవత సప్తాహం. ఇంత గొప్ప వృత్తాంతం 7 రోజుల పాటు రాత్రింబవళ్ళు ఉదయము రాత్రి తేడా లేకుండా చెప్పుతుంటే 7 రాత్రులు 7 రోజులు విన్నటువంటి మనిషి అయిపోయిన తర్వాత స్వామి భాగవతం అంటే ఎవరు స్వామి అని అన్నారంట. అర్థమైందా? అలాగా ఇప్పుడు మీకు కలగాల్సింది ప్రతి ఒక్కటి ప్రశ్న. ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో తెలియనటువంటి ఇంతమంది అమ్మలని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎవరు వాడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని కర్తవ్య నిష్టని బ్రహ్మ ఇంద్ర రుద్రాది పలువులను సృష్టించినటువంటి వాడు, వాళ్ళని కూడా పదవి పరిపాలన చేసేటువంటి వాడు, వాళ్ళకి కూడా కర్తవ్య నిష్టని ఇచ్చేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, 14 లోకాలని ఏలేటువంటి వాడు. ఇలాంటి 14 లోకాలే కాకుండా 14 లోకముల్లో ఇంకో 14 లోకములు, ఆ 14 లోకాల్లో ఇంకో 14 లోకములు అని చెప్పేసి అండ పిండ బ్రహ్మాండ చరాచర సృష్టిని నడిపించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు. అలాంటి వాడు ఎక్కడ ఉంటాడు అని అంటే పరవాసుదేవుడైనటువంటి పరమపదములో ఉంటాడు. ఆ పరవాసుదేవుడిలో ఉండేటువంటి పరవాసుదేవుడు పుట్టిన తర్వాత మనము స్వర్గానికో నరకానికో పోతూ ఉంటాం, మనం చేసినటువంటి పాప పుణ్య కర్మలను అనుసరించి, అవునా? కానీ ఈ పాప పుణ్యముల కర్మలను అన్నిటిని కూడా త్యజింప చేయాలి అంటే పాపము లేదు పుణ్యము లేదు, న్యూట్రల్ గా ఉన్నాం మనమంతా. అప్పుడు మనం మోక్షానికి వెళ్తాం. ఇది నమస్కారం గురయాత్
भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थलीलयावतीर्णस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः कृपया एवं श्रीविजयवल्ली समेत श्री सुदर्शन लक्ष्मीनारसिंहस्वामिनः एवं श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत् समेत श्री रामचंद्र स्वामिनः एवं श्री 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 त्रिदंडी च श्रीमन्नारायण रामानुज चिरंजीव स्वामिनः श्रीचरणान मंगलाशासन पूर्वकं यजमानस्य समस्त मंगलावाप्यर्थं संकल्पित प्रत्येकं आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि सिद्ध्यर्थं संकल्पित श्री श्रीनिवास स्वामी तिरुकल्याण महोत्सवाराधनांगं कर्तुं मम योग्यता सिद्धिरस्वित्यनुगृह्णम्। అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ మాతాపితృలని గోవిందా కళ్యాణ సంభారాలని ఒకసారి స్వామి చూపిస్తున్నారు. అందరూ కూడా అక్కడి నుంచి ఒకసారి చూసి నమస్కారం చేసుకొని గోవిందా అందరూ కూడా నమస్కారం చేసుకొని విష్ణు శశివర్ణం చతుర్భుజం వాడు సూర్య భగవానుడు అందించేటువంటి వాడు. కర్మ సాక్షిగా ఉండేటువంటి సూర్యుడికి ఆ పుష్పాన్ని ఒకసారి ఆకాశం వైపు చూపించి మీ దగ్గర కింద పెట్టేసుకోండి. సూర్యనారాయణ దేవతాభ్యో నమః. మరలా ఒక పుష్పాన్ని ఇవ్వండి. దీపానికి నమస్కారం చేసుకొని దీపానికి ఆ పుష్పాన్ని చూపించి రెండవ పుష్పాన్ని ఇందాక పెట్టినటువంటి పక్కన ఇంకో పుష్పం దగ్గర పెట్టేసేయండి. అక్కడ దీపాన్ని చూపించి నమస్కారం. अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः पुनः संप्रक्षाल्य ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम वासुदेवाय नमः ओम संकर्षणाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम योगः प्रणवस्य परब्रह्म ऋषिः आत्मा देवता उत्तरायणे षड् ऋतूनां मध्ये
पत्नी गायत्री नाम्नेम सपुत्रस्य वसुंधरा नाम्ने सिद्धार्थ नामधेयस्य द्वितीयपुत्रः सुरेन्द्र नामधेयस्य मीनाक्षी नाम्ने अर्जुन नामधेयस्य वैष्णवी नाम्ने तृतीयपुत्रः वरुण कुमार नामधेयस्य चतुर्थपुत्रः अरुण कुमार नामधेयस्य सह कुटुंबानां सह बान्धवानां च पुनरशल गोत्रोद्भवस्य श्रीधर नामधेयस्य धर्मपत्नी सुशीला नाम्नेम धीरज नामधेयस्य मेघना नाम्ने सह कुटुंबानां सह बान्धवानां च అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ మనసులో స్మరణ చేసుకొని क्षेम स्थैर्य धैर्य धैर्य वीर्य वीर्य विजय विजय अभय अभय आयुः आयुरारोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य धन धन धान्य पुत्र पौत्र अभिवृद्धि सिद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थम मनः अभिलषित कामना सिद्ध्यर्थम मम जातकासु ये ग्रहाः अरिष्ट स्थानेषु शुभस्थान फलसिद्ध्यर्थम अप्राप्य लक्ष्मी प्राप्यर्थम प्राप्य लक्ष्मी स्थिर निवास सिद्ध्यर्थम मम व्यापारेषु उद्योगेषु व्यवहारेषु सकल कार्येषु दिग्विजयता प्राप्यर्थम मम गृहे वास्तुदोष शल्यदोष नवग्रह दोष गंडदोष नरदृष्टि दोष इत्यादि समस्त सर्वदोष निवारण अर्थम मम गृहे धनगणक वस्तुवाहन स्वर्ण रौप्य लोहोपकरण सर्व संपद समृद्ध्यर्थम इतोपि महदैश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम नित्य पदरिका रण्यादि श्रीरंग श्रीवेंकट आचलादि कांची मेलकोट दिव्य देश संदर्शन फलसिद्ध्यर्थम नित्य श्री स्वामी पुष्करणी सहित गंगादि पुण्य नदी स्नान फलसिद्ध्यर्थम वेद इतिहास पुराण स्तोत्र दिव्य प्रबंधादि सकल शास्त्राणु सार श्रवण फलसिद्ध्यर्थम भगवत संकल्पित भगवत प्रीत्यर्थम भगवत कैंकर्य रूपम अन्योन्य अनन्य श्री वैष्णव महा भागवतोत्तम सहायेन श्री श्रीनिवास स्वामी तिरुकल्याण महोत्सवम करिष्ये।
अस्य श्री भगवन्तः भवन्तः भवन्तु भवन्तु पुण्याहङ्गरमनोऽस्तु 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 पूर्व संकल्पित प्रकारेण पण्डे नमस्कारं చేసుకొని చెప్పండి సంకల్పిత సంకల్పిత శ్రీ భూనీల భూనీల సమేత సమేత స్వామినః కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ కర్మణి కర్మణి పుణ్యాహం భవంతః భవంతు పునగశిలగోత్రాభివృద్ధిరస్తు వంశం అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి ఇది ఏతేభ్యః శ్రీ వైష్ణవేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః స్వస్తి వాసుదేవ పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణాః మమ యజమానస్య మనసి ఉత్సాహః అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే న మమ తదహాస్త్రమంత్రం జపం సర్వసంహారాదేం సంప్రభావే श्रीमदादि नारायणस्य आदित्याप्रयमाणस्य महाजलोक मध्ये परिभ्रममानानाम् ఓం నమో భగవతే అనంతాయ आग्रधीरुदाय సుగంధక్షీరముదార్ణవసాయినే भवपर्यङ्काय గరుడవాహనాయ आयुर्वेदाय कपिलवासवे
పెట్టుకొని స్వామికి నమస్కారం చేస్తూ మనమే ఆ కంకణాన్ని మన చేతుల మీదుగా ఆచార్యుడు కడుతున్నాడు అని చెప్పి స్వామికి భావిస్తూ గోవింద నామ స్మరణ చేసి స్వామికి విన్నవించండి. గోవింద ఎప్పుడు గోవింద అన్నా కూడా మీరు ఆటోమేటిక్గా గోవింద అని అంటారు. పూర్వము ఒక బామ్మగారు ఉండేవాడు, వారికి ఒక 10 ఏళ్ల మనవడు ఉండేవాడట. అయితే ఆ బామ్మగారు ఏం చేస్తుండేవారంటే నిత్యము అన్నదానం చేస్తుండేది ఒక 100 మంది దాకా. అయితే ఒకరోజు మంది ఎక్కువయ్యారు. అప్పుడు ఏమవుతుందండి, మంది ఎక్కువైతే ఆ రోజు మొత్తం అయిపోయింది కదా. అయితే ఈ బాలుడికి గిన్నె ఇచ్చి పక్కన ఇంట్లో తీసుకురా నాన్న, వీళ్ళు భోజన మధ్యలో ఉన్నారు కదా అని చెప్పేసి పంపించింది. వెంటనే పెరుగు తీసుకున్నాడు, ఆ యొక్క తలపైన పెట్టుకొని వస్తుండగా పైన ఒక గ్రద్ద పాముని తీసుకొని వెళ్తుంది. అయితే ఆ పాము కాపాడుకోవాలి కదా తనని తాను, వెంటనే బుసలు కట్టసాగింది. వెంటనే ఆ విషం వచ్చి ఆ పెరుగులో పడింది. మరి ఆ పిల్లవాడికి తెలిసినా తెలీదు. మరి అలానే తెచ్చిచ్చాడు. తెచ్చివ్వగానే అందరికీ కూడా వడ్డించింది. వడ్డించిన తర్వాత అందరూ కూడా భగవన్నామ స్మరణలో చేరిపోయారు. అప్పుడు సమస్య ఏం రాలేదు, ఏదో లోపం జరిగింది అని చెప్పేసి ఆ తర్వాత కొంతకాలం తర్వాత మరలా కొంతమందికి అలా అన్నదానం చేసుకుంటూ సాగింది. అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ బామ్మగారు కూడా కార్యం చేశారు. సమస్య అనేటువంటిది అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇటువైపు యమభటులు వచ్చారు, ఇటువైపు విష్ణు భటులు వచ్చారు. అర్థమైందండి? యమభటులు వచ్చారు, విష్ణు భటులు వచ్చారు. ఈ బామ్మగారిని ఎటు తీసుకెళ్ళాలి, నరకానికా స్వర్గానికా మోక్షానికా తీసుకెళ్లాల్సింది అని అడిగారు. అయితే ఈ బామ్మగారిని ఎటు తీసుకెళ్ళాలి చెప్పండి, మీరు చెప్పండి, ఎటు తీసుకెళ్ళాలి? స్వర్గానిక. ఈ పాపం అయితే ఎక్కడికి పోదు కదా. అయితే ఈ యొక్క ఒక కుండలో ఈ యొక్క యమభటులంతా కూడా ఇట్లా పాపాన్ని పట్టుకొని ఉన్నారు, ఒక కుండలో ఈ యొక్క విష్ణు భటులంతా కూడా పుణ్యాన్ని పట్టుకొని ఉన్నారనమాట. అయితే ఏం చెయ్యాలి, ఈ పాపాన్ని ఏం చెయ్యాలి, ఈ పుణ్యాన్ని ఏం చేయాలి? వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతేనేమో ఈ పాపం మిగిలిపోతుంది, ఇటు వీళ్ళు తీసుకెళ్ళినేమో పుణ్యం మిగిలిపోతుంది. మరి ఏం చెయ్యాలి అని అట్లా సందిగ్ధంలో ఉంటే వెంటనే నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి నారాయణ, ఆయన ఏమంటారు, నారాయణ గోవింద నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చారు. రాగానే వెంటనే వీరిని విష్ణులోకానికి స్వర్గలోకానికి మోక్షానికి తీసుకెళ్లాల్సింది కాక అని ఆజ్ఞాపించారు. మరి వెంటనే తీసుకొని వెళ్ళిపోయారు. ఈ పాపం పట్టుకొని ఆ యమభటులు అక్కడే ఉండిపోయారు. అయితే వెంటనే నారదుల వారు కూడా సదురుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా అయ్యా నారాయణ గోవింద
ఎందుకు అనంటే తెప్పకుండేటువంటి తాడు ఉంటుంది కదా, ఆ తాడును తెప్పడం మర్చిపోయారు. అదే అశ్రద్ధ. కాబట్టి ఆ యొక్క అశ్రద్ధ అనేటువంటి తాడుని తెప్పి ప్రయాణిస్తే మీరు భగవన్ముక్తి మార్గాన్ని చేరుకున్నట్లే. అలా ఈరోజు ఇంతమంది ఇక్కడ ఇలా కూర్చున్నారు శ్రద్ధాచిత్తులై. ఆ యొక్క అశ్రద్ధ అనేటువంటిది తాడుని తెంపేసి మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా మురళీధరా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవా కేశవా అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా వాడే మిమ్మల్ని సృష్టించింది వాడే, నాతో మాట్లాడిస్తుంది వాడే, మీ చేత వింటున్నది కూడా వాడే. మీకు తెలియడం లేదు. దాంట్లో వాడే ఇచ్చినటువంటి శరీరంలో వాడే చూస్తున్నటువంటి కనులతోటి ఈ శరీరంలో మనం ఎందుకని వాడిని స్మరించలేం? వాడిని స్మరించలేనటువంటి కనులు ఈ శరీరానికి పెట్టినటువంటి కిటికీల వంటివి. వాడిని చూడనటువంటి కనులు మన శరీరానికి పెట్టినటువంటి కిటికీల వంటివి. వాడిని కీర్తించే
నారసింహావతారంలో స్వామి వాగ్దానం చేశాడు. ఇప్పుడు చేసేటువంటి భగవన్నామ స్మరణలతో ఎంతో ఆనందంగా ఆనందదాయకంగా స్వామిని రెండు చేతులెత్తి కీర్తిస్తూ స్వామిని చూస్తూ గట్టిగా చెబుతూ భగవన్నామ స్మరణాన్ని ఒక్క 2 నిమిషాలు చెప్పుకొని
కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం.
ఎవరి ఒంటి మీదనైతే సూర్యుడి యొక్క రశ్మి తేజస్సు వారి మీద పడిందో సంవత్సర కాలం నుంచి వచ్చేటువంటి శక్తి సామర్థ్యములని అన్నీ కూడా ఈ ఒక్కరోజు మనము తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందులో ఈరోజు ఏ కార్యమునైతే చేస్తారో ఆ కార్యము కోటి రెట్ల ఫలితాన్ని అందింపజేస్తుంది. సూర్యుడికి ఎంత శక్తి రెట్టింపు పొందుతుందో కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యులు వెలిగితే ఎంతో తేజవంతంగా ఉంటుందో ఎవరు మాట్లాడకూడదమ్మా. కోటి సూర్యులు వెలిగితే ఎంత తేజవంతంగా ఉంటుందో అంత తేజస్సు భరితమైనటువంటి వెలుగు మన లోపల విరజిల్లుతుంది. ఎలాగా? అజ్ఞానాంధస్య మేదేవ, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే దాంట్లో మనం ప్రవేశిస్తే మనకు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా తెలుస్తుంది. ఒక తెలివైన వాడికి ఏం చేయాలో తెలుసు, అవునా? తెలివైన వాడికి ఏం చేయాలో తెలిస్తే మనం అందరం తెలివిగల వాళ్ళమా కాదా? అవునా? మీరందరూ ఇక్కడ తెలివైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చైతన్య తెలివైన వాళ్ళ దానికంటే గొప్పది ఇంకోటి ఉంది, తెలిసిన మీకు? చేయలేని వాళ్ళందరూ ఆ స్థానాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు. ఎందుకు అని అంటే తెలివైన వాడు ఏం మాట్లాడాలో తెలిస్తే తెలివై విజ్ఞానవంతుడికి ఏం మాట్లాడకూడదో తెలుస్తుంది. దీంతో ప్రమాదాలు వచ్చాయి మనకి. తెలివైన వాడు ఎక్కడ ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రమాదాలు రావు. విజ్ఞానవంతులమయ్యి ఏం మాట్లాడకూడదో కూడా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ఏదన్నా
గతించిన వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళి వచ్చామనుకోండి, వీళ్ళు తెలియకపోతే వెళ్ళొస్తామని చెప్పేస్తామేమో. అలా చెప్పకూడదు కదా, అవునా? చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడదో కూడా తెలుసుకోవాలి. ఇలాంటి మన జ్ఞానాన్ని ఎంతో అందించేటువంటి రోజు ఈ రోజు. అందులో ప్రజలు, భక్తులు, సమాజము ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో ఆధారపడి వాళ్ళు ఈ లోకంలో ఎంతో గొప్పవాళ్ళుగా కీర్తిస్తూ ఉంటుంది ఈ లోకం. ఈ ఐశ్వర్యం అంతా వీరిద్దరిదేనా? చెప్పండి. ఈ ఐశ్వర్యము ప్రకాశం గారు, అనిత గారిదేనా? ఈ ఐశ్వర్యం అంతా కూడా మనం చూస్తున్నటువంటిది, ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నటువంటిది, ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యం అంతా వారిద్దరిదేనా? వారిద్దరిది కాదు. వాళ్ళ వెనకాల ఎంతో మంది జీవితాలు, వీరి క్షేమాన్ని చూస్తూ ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి వీరి క్షేమాన్ని కోరుతూ ఉన్నాయి. వీరు ఏం చేస్తారో, ఏం చేస్తున్నారో, ఏం చెయ్యగలుగుతారో మనందరికీ తెలిసిందే. తెలియనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వారు 10 కాలాల పాటు బ్రతికితే వారి వెనకాల బ్రతుకుతున్నటువంటి, ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది 10 కాలాల పాటు ఇంకా బ్రతుకుతూ ఉంటారు, అవునా కాదా? అలాంటి వారికి ఈ సంకల్పం, కళ్యాణం చేసుకోవాలనే సంకల్పం మా అనితమ్మ గారికి ఆరోగ్యం కొద్దిగా బాలేదు. ఈరోజు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ ప్రసాదయేత్ అంటే ఆరోగ్యాన్ని అందించేటువంటి వాడు సూర్య భగవానుడు మాత్రమే. ఇతర దేవతలు కూడా అన్నిటినీ అందిస్తాడు. ప్రత్యక్షంగా అందించేటువంటి వాడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడిని ఎవరైతే అర్చించి, ఆరాధించి, నమస్కరిస్తారో వారికి ఈరోజు సత్ఫలితంగా వారికి ఉండేటువంటి సమస్త పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, 7 జన్మలుగా మనం చేసుకున్నటువంటి ఎంతో పాపం ఉంటుందో అది ఈరోజు క్షీణించిపోయి, అవునా? నమస్కార ప్రియోసు అభిషేక ప్రియో శివ. శివుడికి అభిషేకం చేస్తుంటే తరించిపోతూ ఉంటాడు. వాడికి పోస్తూ నాకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఉద్యోగం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది చూస్తూనే ఉంటాడు. వీడు పోస్తూనే ఉంటాడు, ఇది చూస్తూనే ఉంటాడు. అంత ప్రీతికరమైనటువంటి వాడు. మరి సూర్యుడికి ఏమి ఇష్టం? ఏం అవసరం లేదు. నమస్కార ప్రియో సూర్య, నమస్కారం చేసుకొని ఒక్కసారి మన అందరికీ కూడా ఆయురారోగ్యాలు అందాలి, శరీర దృఢ దారుఢ్యాన్ని అందుకోవాలి, ఆరోగ్య సంపదని మనం సంపాదించాలి. ఈ జీవితంలో మనం డబ్బు కాదు, కీర్తి కాదు, ప్రతిష్ట కాదు, ఏ ఇతరత్ర సాధనలు కూడా మనం సంపాదించాల్సిన అవసరమే లేదు. మనం సంపాదించినటువంటి వాళ్ళ ఆస్తి ఏదైతే ఉందో అది ఆరోగ్య సంపద అనే ఆస్తి. అది ఈరోజు నమస్కార ప్రియో సూర్య, సూర్యుడికి ఎవరైతే నమస్కారం చేశారో ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ధన, ధాన్య, గృహ, పుత్ర, పౌత్ర, అభివృద్ధి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి అష్టైశ్వర్యములు, సకల సంపదలు, భోగ భాగ్యాలు, అష్ట ఐశ్వర్యములు, గృహంలో ఉండేటువంటి స్వర్ణరౌప్యలోహోపకరణ సమస్త విధ ఉండేటువంటివన్నీ, గృహంలో ఉండేటువంటి వాస్తు దోష, శల్య దోష, నవగ్రహ దోష, గండ దోషాది ఇత్యాది సమస్త దోషములన్నీ కూడా నివారణ అయిపోయి సూర్యుడు ఈ ప్రసాదాన్ని ఈ రోజు వారికి నమస్కారం చేసినటువంటి వాడికి అందించగలుగుతాడు. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ ఆరోగ్యము, మీ పిల్లల ఆరోగ్యము, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ వాళ్ళే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి పరివారం అంతా కూడా బాగుండాలి అని చెప్పేసి ప్రత్యేకంగా మనకు ఇంత భాగ్యాన్ని అందించినటువంటి ప్రత్యేకంగా అనితమ్మ గారికి మనం మనసారా ప్రార్థిస్తూ ఒక్కసారి వారి ఆరోగ్యం కూడా బాగుండాలి అని స్మరణ చేస్తూ సూర్యుడికి ఒక్కసారి నమస్కారం చేస్తూ సూర్యుడిని మనస్సులో ధ్యానింపజేస్తూ సూర్యుడి ధ్యానదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే శంఖచక్ర గదాపాణే ద్వారక నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం
స్వామి శ్రద్ధా మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఇవ్వాలి. ఇకపై అనంటే ఇతిహాసములో ఉండేటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా ఎత్తినటువంటి అవతారం శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే కొలువై ఉంటాడో మన మనసులో ఇలా రాజ్య పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా అయోధ్య కావాలా? మనం అందరం కూడా రామచంద్రుడిని కావాలా లేదా? మీరు రామచంద్రుడు సీట్ కావాలి. మనం అందరం కూడా రామచంద్రుడు కావాలా? ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా అయోధ్య కావాలి. మనకు పుట్టేటువంటి పుత్రులు పుత్రికలు కుశలములో లవకుశలో వాళ్ళిద్దరికి వాళ్ళే పేరు పెట్టుకున్నా ఎవరు ఏదైనా వాళ్ళ గుణములు వాళ్ళలోకి రావాలి. అలా రావాలి అని అంటే రామాయణాన్ని మొత్తం కూడా చదవాలి. ఎవడైతే రాముడికి దగ్గరై ఉంటాడో వాడినే వెంకటేశ్వరుడు ఇష్టపడతాడు. ఎందుకో తెలుసిన, రాముడిని మనం పట్టుకుంటేనే వెంకటేశ్వరుడికి ఇష్టం. రాముడు ఎలా పుట్టాడో తెలుసా? మీ అందరికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు. రాముడు ఎలా పుట్టాడు అని అంటే దశరథుడికి సంతానం లేనటువంటి క్రమంలో 60,000 సంవత్సరాలు గడిచిపోయాయి. సంతానం లేదు దశరథుడికి. ఊరూరా తిరిగాడు, గుట్టలు తిరిగాడు, పుట్టలు తిరిగాడు, జపాలు చేశాడు, తపాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, దానాలు చేశాడు. ఏది చేసినా కానీ తనకు సంతానం కలగలేదు. ఆఖరికి ఒక మహర్షి చెప్పి తీర్థయాత్రలకు పోయి అక్కడ ఎవరో గుట్టలలోకి పోయి ఎవరో దొరుకుతారు, ఏదో కలుగుతుంది, నీకు సంతానం లభిస్తుంది అని చెబితే తిరుమల కొండలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో భృగు మహర్షి తండడంతో లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో ఆల్రెడీ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర అవతారం ఎత్తాడు, భూలోకంలో దిగాడు, వెంకటేశ్వరుడిగా ఉన్నాడు. అక్కడికి దశరథ మహారాజు వచ్చాడు. దశరథ మహారాజు వచ్చిన తర్వాత వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి కోసం తిరుమల కొండపైన తపస్సు చేస్తూ ఉంటే దశరథ మహారాజు వెళ్ళి కదిలించాడు. అరే, నా భార్య కోసం తపస్సు చేస్తూ ఉంటే, కోపంతో వెళ్ళిపోయినటువంటి నా భార్య కోసం తపస్సు చేస్తూ ఉంటే ఎవరా నువ్వు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసింది అని చెప్పేసి తనని కోపగించసాగాడు. స్వామి శాంతించకు అని చెప్పేసి జగత్తిరివలో రామో లక్ష్మణశ్చ మహాబలః ఇలాంటి 2 శ్లోకములు స్వామి దగ్గర విన్నవించుకున్నాడు. 4 శ్లోకములు వెంకటేశ్వరుడి దగ్గర దశరథ మహారాజు విన్నవించుకున్నాడు. ఆహా, ఇదా అని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము నేనే నీ కడుపులో జన్మిస్తాను అని చెప్పేసి దశరథ మహారాజుకు ఆజ్ఞాపన చేసిన విధంగా 4 శ్లోకములతో స్తుతించిన విధంగా 4 శ్లోకములు స్తుతించినందుకు వెంకటేశ్వరుడు 4 పుత్రుడిగా రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడిగా దశరథ మహారాజు కడుపులో పుట్టాడు. ఆ దశరథ మహారాజు కడుపులో పుట్టినందుకు వెంకటేశ్వరుడైనటువంటి రామచంద్రుడు ఆ రామచంద్రుడిని పట్టుకుంటేనే నాకు ఇష్టము అని చెప్పాడు. ఎందుకు? మనిషి ఎలా బ్రతకాలో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు. ఒక భార్యతోటి ఎలా నడుచుకోవాలి, ఒక భర్తతోటి ఎలా నడుచుకోవాలి, ఒక స్నేహితుడితోటి ఎలా నడుచుకోవాలి, ఒక సోదరుడితోటి ఎలా నడుచుకోవాలి, పుత్రులతోటి, పుత్రికతోటి, సమస్తముతోటి, దేవతలతోటి, సమాజముతోటి ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇలా ప్రతి ఒక్క నియమము నిష్ఠ చెప్పి చేయలేదు, ఆచరించి చూపించాడు. మనకు కింద ఉండేటువంటి అధపాతాళంలో ఉండేటువంటి మనల్ని పైకి ఉద్ధరించడానికి పైన ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే కిందికి దిగి వచ్చి కింద ఉండేటువంటి మనల్ని పైకి ఉద్ధరించి ఇప్పుడు ఇంతటి వాళ్ళని చేసి మళ్ళీ ఆయన దగ్గరకు మనల్ని దగ్గర చేసుకున్నాడు. ఆయన ఆ విధంగా మనం ఆయనకి దగ్గర కావాలి అనంటే రామానుగ్రహం మనలో ఉండాలి. వేదాంత గురవే నమః. జగత్యాశ్రిత సంద్రాసధ్వాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమౌర్యో మహాస్కర. జయ జయ మహావీర మహాధీర దౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్చక నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన నమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావా దినకర కులకమల దివాకర దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ జగమరణ విమోచన కోసల సుఖా కుమార భావకం సుఖిత కారణాకార కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణత జన విమత విమదన దుర్లలిత దూర్లలిత తనుతర విశిఖ వితాడన విఘటిత విశరాలు సరాలు తాటక తాటకేయ జనకిరణ శకలధర జటిల నడపతి మకుట నటనటన పడుగిపుద
కోరండ ప్రకాండ ఖండన సౌండపు జదండ చండగన గిరణ మండల బోధిత పుండరీకవన రుచి ఉంటాగా యోచన మోచిత జనక హృదయ శంకాతంక పరిహృతనిగిల నరపతి వరణ కుచతడ విహరణ సముచిత గరడల శతకోటి శతగుణ కఠిన పరశుధర మునివర గరదుత దురవన మతమణిజ గరుడాకర్షణ ప్రకాశిత పారమేష్ట్య కలు హరషి కరికం తుక విద్యుత్యున్ముఖ జగనరం తురజిత హరిదంత దంతురోదంత దశవరణ దమిత దశశత భుజ నృపతి కుల రుధిర జర పర పరిత పృథుల రగనాగ దర్పిత పితృక భృగుపతి నుగతి నత పరిశుభరిక అనుత భయముషిత హృదయ పితృవచన పాలన ప్రతిజ్ఞావజ్ఞాత యవ్వరాజ్య నిసారద్వాజ శాసన పరిగృహీత విచిత్ర చిత్రకూట గిరికటకట రమ్యావసథ అనన్య శాసనీయ ప్రణత నిర్వర్తిత సర్వలోక యోగ క్షేమ విచిత రుచి విహిత దురిత బలమఠన తనయ పరిపు గనుగతి సరభసకరణ తృణ పరిపదన భయచకిత సకల సుర ముని వర బహుమద మహాస్త్ర సామర్థ్య ద్రువిణ హర బలమధన దురాలక్ష సరళక్ష్య దండకాతపోవన జంగమ పారిజాత విరాధ హరిణ శార్దూల విలులిత బహుపద మఖగల మరజరి చతుర్గ మృగన్యారంభ సంవృత క్షీరమృత నురోగ త్రిశిర శిరస్ఫృతయతి వీర నిరాసవాసరకర దూషణ జలనిధి శోషణ దోషిత ఋషిగణ ఘోషణ విజయ ఘోషణ ఖరదర ఖరదరు గండన చండపవన ద్విసప్త రక్ష సహస్రణ వలన విలోలన మహాకలభ అసహాయ సూర అనపాయ సాహస మహిత మహామృత మృహిత మైథిలీ తృణధర పరిరంభణ విభవ విరోపిత వికట వీరప్రణ మారీచ మాయామృగ చర్మ పరిగర్భిత నిర్భర గర్భాస్తరణ విక్రమ యశోలాభ విక్రీత జీవిత గృద్ధరాజ దేహాదిరక్షాలక్షిత భక్తజన రాక్షిణ్య కల్పిత విభుత భావక బంధాభినందిత అవంగ మహిమ మునిజన భజన ముషిత హృదయ కలుష శబరీ మోక్ష సాక్షిభూత ప్రభంజన తనయ భావుక భాషిత రంజిత హృదయ తరణిసుత శరణాగతి పరతంత్రీకృత స్వాతంత్ర్య దృఢగణిత కైలాస కోటి విగడదుంతు విగంగాల కూట దూర విక్షేప దక్ష దక్షిణేతర పాదాంగుష్ఠధర చరణ విశ్వస్త స్మృదాశయ అభివృతుల బహుపీఠపి గిరిధరణి విమల యుగ పదుదయ వివృత చిత్రపుంఖ వైచిత్ర్య విపుల భుజశైల మూల నిబిడ నిపీడిత రావణ రణరణగ జనగ చతురుదతి విహరణ చతుర కవికుల పతి హృదయ విశాల శిలాతల దారణ దారుణ శిలీముఖ అపార పారావార పరిఖా పరిపుర పరపుర పరిసుత దవదహన జవన పవన పవగ పివర పరిష్వంగ భావిత సర్వస్వదాన అహిత సహోదర రక్ష పరిగ్రామి సంవాది వివిధ సజీవ విశ్రంభణ సమయ సంరంభ సముచ్ఛృంభిత సర్వేశ్వర భావ సగత్ ప్రపన్న జన సంరక్షణ దీక్షిత వీర సత్యప్రద ప్రతిశయన భూమిగా భూషిత వయోధిపులిన ప్రళయ శిఖి పరుష విశిఖ శిఖాదన విశిఖ శిఖా శోడిత శోషిత వారిపూర ప్రబల రిపు కలహ కుతుక చటుల కపికుల కరతల తూళిత హృతగిరి నిగర సాధిత సేతుపద సీమా గరుడ గరుద నిలల బగళిత విషవదన శరకదన అకృత చర బణచరణ రణకరణ వైలక్ష గూణితాక్ష బహువిధ రక్షోబల యక్షమక్ష కవాద పాదన పటిమ సాటోప కోపావలేప కటురట దటనీ ఠంకృతి చటుల కఠోర కార్ముక విశంకట తట విశిక వితాడన విఘటిత మకుడ విహ్వల విశ్రమస్తనయ విశ్రమ సమయ విశ్రాణన విఖ్యాత విక్రమ కుంభకర్ణ కులగిరి విదలన దంభోళి భూత నిశ్శంక కంకపత్ర అభిచరణ హుదవహ పరిచరణ విఘటన సరభజ పరిపద పరిమిత కపిబల జలదిర లహరి కపిబల జలది లహరి కల కల రవ కుపిత మగ వజిద విహనన కృతడు సాక్షిక రాక్షస ద్వంద్వ యుద్ధ అప్రతిద్వంద్వ పౌరుష అసహాయ సూర అనపాయ సాహస స్వామిన్ రాఘవ సింహ నమస్తే పునస్తే నమః చతుర్ముఖేశ్వర ముఖైః పుత్రపౌత్రాదిశాలినే నమః సీతా సమేతాయ రామాయ గృహమేధినే కవిగతిక సింహగతితం కఠోర సుకుమార కుంభ గంభీరం భవభయమేషయమే తత్పఠత వెంకటనాయక వైభవం సుధియః. హరిషడ్వర్గములు అనేటువంటి రావణాసురుడి చేత బంధీకృతమైతే ఇప్పుడు మనం విన్నటువంటి రామాయణం చేత హరిషడ్వర్గములనన్నిటినీ కూడా సంహరించి రావణాసురుడు అనేటువంటి హరిషడ్వర్గములని సంహరించి ఆత్మ అనేటువంటి సీతని రాముడు అనేటువంటి వెంకటేశ్వరుడి దగ్గరికి మనము చేరుకున్నాం ఈ ఆశీర్వచనం ద్వారా. ఆ ఆశీర్వచన మహోత్సవంతో కళ్యాణ మహోత్సవం
ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర కుండలి భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ సాగర లంఘన శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ సాగర లంఘన శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్వేతాంబరధర శ్రీ చిద్విలాస షిరిడీపతే శ్రీ సాయినాథ శ్వేతాంబరధర శ్రీ చిద్విలాస షిరిడీపతే శ్రీ సాయినాథ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ
కరుణించరావా మంగాపతే శ్రీ వెంకటేశ కలియుగ దేవా కరుణించరావా మంగాపతే శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస 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 శ్రీ వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస పాహి మాం వెంకటేశ రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస పాహి మాం వెంకటేశ రక్ష మాం వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే వాడు తోమని పళ్ళ్యాల వాడే దురిత దూరుడే వాడు